ఈ కొన్నేళ్ల కిందటే ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఎడమ వైపున కనిపించే ఆలయం అదే. ముందు ఈ అమ్మవారి ఆలయాన్ని చూసి తరువాత మనం రైల్వే ట్రాక్ దాటి అటువైపు వెళ్దాం. అలుగుల అమ్మవారికి చాలా సెంటిమెంట్ అండి ఈ గ్రామస్తులు. ఎందుకంటే ఇక్కడ కులం, అన్ని కులాలకు అమ్మవారు ఆరాధ్య దేవతగా కొలుస్తారు. ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఇక్కడికి వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్ళు చేస్తారు. ఏ పూజ అయినా సరే, పెళ్లి జరిగినా, పుట్టినరోజైనా, ఇతర ఏ శుభకార్యాలు అయినా సరే అలుగుల అమ్మవారి దగ్గరికి వచ్చి నైవేద్యం సమర్పించి వెళతారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక పెళ్లి కుమార్తెని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అమ్మవారికి పూజలు చేయించారు. కుటుంబ సభ్యులందరూ పెళ్లి కుమార్తెతో పాటు వచ్చి అలుగులమ్మకు మొక్కుకున్నారండి. చెరుకువాడ ఈ విభాగంలో ఒక భవనం పైనుంచి ఇలా కనిపిస్తుంది. అలుగుల అమ్మవారి గుడి ప్రాంతం చుట్టూ ఇలా ఉందండి. ఇప్పుడు మనం అలుగుల అమ్మవారి గుడి లోపలికి వెళదాం. చూడండి, ఆ దూరంగా కనిపించేది రైల్వే గేటు. ఇప్పుడు మనం గుడిలోకి వెళదామండి. అమ్మవారి గురించి ఆలయ పూజారి మాటలు విందాం. శ్రీమాత్రేనమ. శ్రీ శ్రీ అల్లులమ్మ అమ్మవారి యొక్క దేవాలయం చెరుకువాడ గ్రామానికి అల్లులమ్మ అమ్మవారు గ్రామదేవతగా ఉన్నారు. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయం ఎంతో మహిమాన్విత కలిగి ఉన్నది. మరియు ఈ దేవాలయాన్ని ముత్యాలవారి కుటుంబం మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అంతకుముందు ఊరి నడిబొడ్డున అమ్మవారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఈ ఊరిలో దేవాలయంలో అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే కాకుండా 2019లో ఈ రకంగా మళ్ళీ అమ్మవారిని ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా మొదటి నుంచి గ్రామదేవతగా ఎంతో మంది యొక్క కోరికలు తీరుస్తూ అమ్మవారు కోరిన కోరికలన్నీ కూడా అందరికీ అమ్మవారు సమర్పించుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఏ యొక్క శుభకార్యం జరిగినా కూడా మొట్టమొదటిగా అమ్మవారు
వారు అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అమ్మవారికి కానుకలు సమర్పించుకుని ఆ యొక్క అమ్మవారికి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఇది ఈ యొక్క గ్రామదేవతగా ఈ ఊళ్ళో మొత్తం అందరూ కూడా ఇదే పద్ధతిని పూర్వకాలం నుంచి కూడా ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క అమ్మవారు ఈ దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు. అదేవిధంగా 2019 నుంచి కూడా ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో
చేయించండి, పెద్దరాజు చేయించండి ఒకసారి, నేను చెప్తాను అలాగే. అలా రైలు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఊరు గురించి సీనియర్ జర్నలిస్టు తాళం హనుమంతరావు గారిని కొలుద్దాము, ఆయన ఏమంటారో విందాం. మాది చెరుకోడ గ్రామం గతంతో పోల్చుకుంటే బాగా అభివృద్ధి అయింది. గతంలో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్గా ఉన్న కన్మూరు సుబ్బరాజు గారు కానీ, నడింపల్లి వెంకటరాజు గారు కానీ అందరూ ప్రముఖులైన వాళ్ళందరూ ఈ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామానికి ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే కూరగాయలు పండించే చిన్న మెట్ట రైతులు అంతా ఉన్నారు. వీరంతా రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు చెరుకువాడ బీరకాయ అంటే మంచి ప్రసిద్ధి. ఉండి మార్కెట్లో కానీ భీమవరం మార్కెట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా చెరుకువాడ బీర అని చెప్పి అమ్ముకునే పరిస్థితి అనేది ఉండేది. కాలక్రమంలో వాళ్ళు ఆ పొలాలు అమ్ముకుని మళ్ళీ ఇతర వ్యాపారాల్లోకి అభివృద్ధి చెందారు. అలాగే గ్రామంలో ఇటీవల నూతనంగా కేవలం దాత సహకారంతోనే మంచి అత్యంత వైభవంగా అరువులమ్మ తల్లివారి ఆలయం కట్టే నిర్మాణం జరిగింది. అలాగే శివాలయం విష్ణాలయాలు కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో గవర్నమెంట్ ఫండ్ నుంచి 33 లక్షలు ఇస్తే మిగతా 62 లక్షలు కూడా దాత సహకారంతో బాగా ప్రసిద్ధి జరిగింది, నిర్మాణం జరిగింది. అన్ని అంశాల్లో కూడా ఇది. అలాగే కాంగ్రెస్ వాదుల్లో కూడా ప్రముఖులైన వాళ్ళందరూ ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే వామపక్షాల్లో చూసుకున్నట్టయితే తాళం సూనారాయణమూర్తి గారు రైతు సంఘం జిల్లా నాయకుడిగా ఉన్నారు. ఆయన ఇటీవరకు ఆ టైంలో పోటీ చేసినప్పుడు టీడీపీ అభ్యర్థి మీద 1200 మెజారిటీతో గెలిచిన పరిస్థితి. సైకిల్ మ్యాండేటు, అలాగే సుత్తికొర నక్షత్రం గుర్తు, అలాంటి చైతన్యవంతమైన ప్రధానికులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే మా అన్నయ్య గారు టీవీ నాగేశ్వరరావు గారు యూటీఎఫ్ ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొనేవాడు. ఆయన స్టేట్ కౌన్సిలర్గా పనిచేశారు. ఆయన పనిచేసి మీటింగ్కి వెళ్ళే క్రమంలోనే ఆయన కూడా అసూలు బాసారు. మా కుటుంబం పార్టీ కానీ సంఘం కానీ చెప్పిన నిర్మాణంలో వెళ్ళే పరిస్థితుల్లోనే ఇద్దరు కూడా తండ్రి అన్నగారు పోయారు. వీళ్ళు అమరవీరులు అనేది పిలుస్తారు. మా కుటుంబం ఇద్దరిని ఆ రకంగా అమరవీరుల్ని ఇచ్చింది. గ్రామంలో బోలెడు సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో పేదలకి ఇటు యానాదుల కాలనీ కానీ, లేకపోతే భూలోకరాయల కూడు కానీ, కోనలపల్లి కాలువగట్టు కానీ, రైల్వే ప్రక్కన ఉన్న కానీ అన్ని పోరంబోకుల్లో నూతిగొట్టు, ఇవన్నీ పోరంబోకుల్లో ఇళ్ళ నిర్మాణం అప్పుడు అందరి సహకారంతో జరిగింది. అవి ఇప్పుడు పెద్ద కాలనీలుగా అభివృద్ధి అవుతున్నాయి. ఆ రోజుల్లోనే పట్టాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా ఎంజాయ్మెంట్లు తెచ్చుకుని నిర్మాణం చేసుకున్నారు. అభివృద్ధి అయింది బాగా. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఎవరో ఏ మంచి కార్యక్రమం చేపట్టినా గ్రామాభివృద్ధి కోసం కాకించిన సహకారం అందించే పరిస్థితి. కేవలం దాత సహకారంతోనే ఈ ఊర్లో ఆధ్యాత్మికంగా ఆలయాల నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ, జన్మభూమిలో కానీ, ఇతరత్ర గ్రాంట్లో కానీ అన్నిటిలో కూడా బాగా అభివృద్ధి చెందింది. మొట్టమొదటి నుంచి కూడా వ్యవసాయ రంగంలో మంచి ప్రతిష్టలు ఉన్నాయి. అలాగే తర్వాత కూడా ఆక్వా రంగంలో కూడా ముందు ఈ గ్రామం వెళ్ళింది. ఆ రకంగా ఆక్వా రంగంలో కూడా అభివృద్ధి సాధించిన పరిస్థితి అనేది ఉంది. దీంతోపాటు హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లోని జలవిహార్ అధినేత కూడా ఈ గ్రామానికి సంబంధించిన నడింపల్లి చంద్రరాజు. ఇది వాళ్ళు కూడా అందరూ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఈ 3 ఆలయాలుగా నిర్మాణంలో దాత సహకారం ఉంది. అలాగే రాజులపేటలో నూతనంగా కూడా ఆ సంఘీయుల సహకారంతో 60 లక్షలతో షష్ఠీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ఆలయ ప్రతిష్ట అనేది జరుగుతుంది.